భగవాన్ శ్రీ రమణ మహర్షుల జీవిత చరిత్ర మరియు బోధనలో సెల్ఫ్ రియలైజేషన్ అన్న ఆంగ్ల పుస్తకానికి తెలుగు అనువాదం ఆత్మ సాక్షాత్కారం. ఈ పుస్తక పఠనం చేస్తున్నాను. ఇందులో ఈరోజు 9వ చాప్టర్ జనకుని పాదాల చెంత. సాంఖ్యే అనేటువంటి ఒక రచయిత రచించినటువంటి కొన్ని వాక్యాలను ఈ అధ్యాయంలో రచయిత ముందు మాటగా తెలియజేశారు. పురాతన గండశిల నీ బీటలో నాకాశ్రయమిమ్మా, వికల హృదయమా ఆ ఆనంద కేంద్రంలో విశ్రమింపుమా, సకల సౌభాగ్య సంపన్నుడౌ విభుని విడువకుమా. తిరువణ్ణామలై స్టేషన్లో 1896 సెప్టెంబరు 1న ఉదయాన్న దిగిన వెంకటరామన్ అరుణాచలేశ్వర ఆలయ శిఖరాలను చూశారు. తిరువణ్ణామలైకి భగవానులు 1896 సెప్టెంబరు 1న అతడు ఆ ప్రదేశానికి రావడం జరిగింది అనేది మనము ఆయన చరిత్రలో ముఖ్యమైన విషయంగా భావించాలి. తన గమ్యాన్ని చేరుకున్నానని గ్రహించాడు. ఆ గోపురాల దర్శనం వలన తాను కృతకృత్యుణ్ణి అయ్యానన్న సంతృప్తితో, దైవ సాన్నిధ్యం లభించిందన్న భావంతో అతని మనస్సు సంతోషభరితమయ్యింది. ఆనందంతో పొంగిపోతున్న హృదయంతో గబగబ అడుగులు వేసుకుంటూ ఆ దేవాలయాన్ని సమీపించాడు. తన అనుంగు బిడ్డకు తండ్రి స్వాగతమిస్తున్నాడా అన్నట్టు ఆలయ ద్వారాలన్నీ తెరిచే ఉన్నాయి. అతను తప్ప మరెవ్వరూ అక్కడ లేరు. అతను ఏ ఆటంకమూ లేకుండా గర్భాలయాన్ని చేరుకున్నాడు. లింగరూపంలో ఉన్న అరుణాచలేశ్వరుడిని చూసి అతను, స్వామి, నీ ఆజ్ఞానుసారం అన్నింటినీ విడిచి వచ్చేశాను అన్నాడు. ఆ క్షణాన అతనికి భౌతికంగా కానీ మానసికంగా కానీ ఏ విధమైన అలజడి లేదు. ఏదో ఉపశమనం కలిగించే ప్రశాంతతతో, ఆనందంతో హృదయం నిండిపోయింది. వ్యవహారం ముగిసింది. ఆయన పిలిచాడు, నేను వచ్చాను. ఆ పిలుపుకు సమ్మోహితుడనైనాను. స్వామి సొత్తు నేను, స్వామి నా సొత్తు. అతని జీవితంలో మహోత్కృష్టమైన గడియ అది. మాయామయము, అసత్యము అయిన ప్రాపంచిక జీవనానికి భరతవాక్యం. నిజతత్వంలో, ఈశ్వర సన్నిధానంలో జీవనానికి నాంది పలికింది ఆ గడియ. మహదానందనంతో కాసేపు అక్కడ నిలబడి గర్భాలయం నుండి బయటకు వచ్చారు. తన భవితవ్యాన్ని జనకుని పాదాల వద్ద విడిచిపెట్టాడు. ఇక నుంచి జనకుని చేతిలో పడినాడు తాను. ఆయన తనతో తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరించవచ్చు, ఆడుకోవచ్చు. సంపూర్ణ శరణాగతి, సంపూర్ణ ఆనందం. అతని ఎదలో ఆనందం నాట్యమాడింది. సంపూర్ణ శరణాగతి, ఇక విశ్రాంతి. స్వామి పాదాల వద్ద శయనం శాంతిమయం. ఆ రాతి లింగాన్ని చూసినప్పుడు అది కేవలం భౌతికమైన పదార్థం వలె కనిపించలేదతనికి. తనని ఆకర్షించి తన పూర్వపు జీవితం నుండి రప్పించిన అంతర్యామి వలె కనబడింది. మళ్ళీ అరుణాచలుణ్ణి ఆ గుడిలో పునర్దర్శనం చేసుకోవడానికి 3 ఏళ్ళు పట్టింది. మాటిమాటికి ఆలయానికి వెళ్ళడం ఎందుకు? ఆ శక్తే తన అంతరంగాన్ని నింపివేసిందాయి. తనను అనుక్షణం కాపాడుతుందాయి. తానే ఆ శుద్ధ చైతన్యం అన్న భావం దృఢపడుతోందాయి. మహాయోగుల జీవితాలలో స్వకీయ పరకీయ అవస్థలు మారుతుంటాయి. నిరాకారుడైన భగవంతునిలో విలీనం, సాకారుడైన భగవంతునిపై భక్తి మారుతూ సంభవిస్తూ ఉంటాయి. ఇటువంటి నిత్య సత్యాలను ఆ యువకుడు లీలగా గ్రహించాడు. కానీ అతనికి పుస్తక పరిజ్ఞానం లేకపోవడం వల్ల, ఎవ్వరూ విశ్లేషించి చెప్పకపోవడం వల్ల పరిమితంగా కనబడే శక్తే అపరిమితమైనదని, సాకారమైనదే నిరాకారమైనదని, నామరూపధారి అయి రూపరహితమై సత్యమని అప్పటికి తెలిసి రాలేదతనికి. వెంకటరామన్ను ఇక నుంచి చిన్నస్వామి అందాం.
అతను తన తండ్రి సముఖం నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ప్రపంచమంతా అతని ఎదుట ఉంది. ఏ ప్రదేశాన్ని ఎంచుకోవడం మార్గదర్శకుడు దైవమే కదా. అతను ఎంచుకున్న ప్రదేశం తన తండ్రి సమక్షంలోనో గుడిలోనో శాస్త్రానుసారం పరివ్రాజకునకు ఉచితమైన నివాసం. దేవాలయం కానీ, కొండ కానీ, గుహ కానీ, చెట్టు మొదలు కానీ, నదీ తీరము కానీ చిన్నస్వామికి అన్నింటికన్నా వీలైనది దేవాలయమే అనిపించింది. ఆ వాతావరణమే పునీతమైన దివ్యశక్తి భరితమైనది. అక్కడ ఎప్పుడూ గుడిగంటలు వినబడుతూ ఉంటాయి. తేవారాన్ని కానీ తిరుప్పుగళను కానీ కీర్తిస్తూ దైవదర్శనానికి ఎప్పుడు భక్తులు వస్తుంటారు. ఉత్సవ విగ్రహాల ఊరేగింపు జరుపుతూ ఉంటుంది. శతాబ్దాల క్రితం మహర్షులు నిర్ణయించినట్లుగానే ఇప్పుడు కూడా వేదమంత్రాలను పఠిస్తూ యువకులు ఆ ఉత్సవ విగ్రహాల వెనుక నడుస్తుంటారు. ఇవే కాక ధార్మిక జీవనానికి సంబంధించిన అనేక కార్యకలాపాలు ఆ ఆలయ ఆవరణలో కొనసాగుతూ ఉంటాయి. భక్తి శ్రద్ధలను పటిష్టం చేసే ఆ దేవాలయాన్ని ఎంచుకోవడం సముచితమే. అంతేకాదు, బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా తన అంతరంగంతో తాను, తన ఈశ్వరునితో తాను ఏకాంతంగా ఉండదలుచుకున్న దేవాలయం సముచితమైన ఎంపికే. ఒంటరిగా ఉండడానికి అక్కడ చాలా అవకాశాలున్నాయి. ఒక పూదోట ఉంది, ఒక అరటి తోట ఉంది. ఆకాశాన్నంటే గోపురాలలో అంతస్తులున్నాయి. ఎంతో విశాలమైన ఆలయ ఆవరణలో అక్కడక్కడ చిన్న చిన్న గుళ్ళున్నాయి. వీటిలో ఎక్కడైనా ఒక మూల ఏకాంతంగా ఉండవచ్చు. తపస్వికి గోప్యంగా ఉండే ప్రదేశం అవసరం లేదు. అతను భద్రపరుచుకోవలసింది ఏమీ లేదు. పశుపక్షాదులకు తమ బొరియలు గూళ్ళు ఉంటాయి, కానీ దేవుని బిడ్డకు తనదంటూ ఏమీ ఉండదు. అన్ని ప్రదేశాలు అతనవే. భూతలమే అతని పాన్పు, వృక్షాలే ఛత్రాలు, నెలవంకే దీపకళిక. అతనికి తారసిల్లేవారే అతని సోదరులు, మాతాపితరులు. వారే అతనిని పోషిస్తారు. తనకి అన్నం ఎవరు పెడతారు అన్న ప్రశ్న ఎప్పుడైనా చిన్నస్వామికి వచ్చిందా? లేనే లేదు. తాను ఏమి తినాలి, ఏమి తాగాలి, బట్టలను ఎలా సమకూర్చుకోవాలి, ఇటువంటి వాటి గురించి తనకేమీ పట్టలేదు. తన అవసరాలేమిటో తన తండ్రికి తెలుసును. వాటిని ఆయనే సమకూరుస్తాడు. తనకు మాత్రం ఎల్లవేళలా ఆ తండ్రి గురించే, తన నిజతత్వం గురించే చింతన. 1000 స్తంభాల మంటపం ఆ బ్రాహ్మణస్వామికి మొదటి నివాసం అయ్యింది. బ్రాహ్మణస్వామిగానే అతను తిరువణ్ణామలై వాసులకు పరిచయమయ్యాడు. సమాధిలో అక్కడే కూర్చున్నాడు. ఆ కటిక రాతి నేలపై ఒక బట్ట గాని, చాప గాని, దుప్పటి గాని లేదు. అతని చెయ్యే తలగడయింది. అతని దోసలే పళ్ళెరమైంది. అతని గుడ్డ పేలికే శరీరానికి బట్ట అయింది. అతను వచ్చిన రోజుననే యథాలాపంగా నడుస్తూ వెళ్ళి అయ్యుంకుళం చెరువుని సమీపించాడు. కిలూర్ భాగవతార్ ఇంట్లో ఇచ్చిన పిండి వంటల పొట్లాన్ని విసిరి పారవేశాడు. ఈ కట్టకు తీపి పదార్థాలు ఎందుకు అనుకున్నాడేమో. చెరువు నుండి తిరిగి వస్తుండగా ఎవరో అడిగారతని, నీ పిలక తీయించుకోవాలని ఉందా అని. స్వామి అవును అన్నాడు. వెంటనే అతనిని ఒక మంగలి వద్దకు తీసుకొని పోయాడు. అతని జుట్టు యావత్తూ తీసి పారేశాడు ఆ మంగలి. దిండిగల్లో మధురలో ఒత్తుగా నల్లగా పెరిగిన అతని జుట్టును చూసి అందరూ మెచ్చుకునేవారు. ఒక్క క్షణంలో ఏ చింత లేక అంతా వదిలించుకున్నాడిప్పుడు. గుండు చేయించుకోవడం సన్యాస ధర్మానికి ప్రతీక. అంటే లౌకిక ఆడంబరాలను విడిచి అంతకన్నా ఉన్నతము గంభీరము అయిన విషయాలపైనే ఎల్లవేళలా మనస్సును కేంద్రీకరించడమన్నమాట. ఆ తరువాత తన పంచెను ముక్కలుగా చింపేశాడు. కౌపీనం మాత్రం ధరించాడు. తన దగ్గర ఉన్న 3.5 రూపాయలు విసిరి పారేశాడు. అలాగే యజ్ఞోపవీతాన్ని విసిరి పారవేశాడు. అప్పటి నుండి డబ్బును తాకలేదు. ఆ నిరాడంబరత, ఆ పవిత్రమైన పేదరికం అతను ఎంచుకున్న మార్గానికి అవసరమైన నియమాలు, అతను ఎంచుకున్న తపస్సుకు అనుసంధానాలు. కౌపీనం ధరించడం కేవలం సభ్యత కోసమే కాదు,
అది అంతరంగంలోని దృఢ సంకల్పానికి చిహ్నం. అది బ్రహ్మచర్య దీక్షకు ప్రతీక. త్రికరణ శుద్ధిగా లైంగిక వాంఛను విడవడానికి సంకేతం. క్రీస్తు చెప్పినట్లు మానసికంగానైనా లైంగిక వాంఛ ఉండడం మాటల్లో చేతల్లో ఉన్నదాని వలనే ఆధ్యాత్మిక ప్రగతికి అవరోధం. యజ్ఞోపవీతాన్ని విసర్జించడానికి కూడా గంభీరమైన అర్థముంది. ఆ చిన్నస్వామి తన నిజతత్వాన్ని గుర్తించాడు. తద్భిన్నమైన వాటిన్నింటినీ విసర్జించాడు. తాను దేహమే కానని గ్రహించాడు. అందువల్ల దానిని విసర్జించాడు. దానితో పాటు దేహానికి సంబంధించిన అంతస్తులు భేదాలు కూడా పోవాలి. పిల్లవాణ్ణి హఠాత్తుగా నీవెవరవు అని అడిగితే నేను బ్రాహ్మడున, నేను హైందవుణ్ణి, నేను రామస్వామి అయ్యర్ కుమారుణ్ణి, నేను 6వ ఫారం చదువుతున్నాను అంటూ సమాధానం చెప్తాడు. అతనికి తన నిజతత్వమేమిటో ఎప్పుడూ తట్టదు. కానీ ఆ చిన్నస్వామి ఎప్పుడూ తన నిజతత్వంలోనే జీవిద్దామనుకోవడం వల్ల దేహ సంబంధమైన తారతమ్యాలను పరిపూర్ణంగా విడనాడాడు. జందెం అతనికి తన బ్రాహ్మణ పుట్టుకను, బ్రాహ్మణ పోషణను, ఆధిక్యతా భావాన్ని జ్ఞాపకం చేస్తుంది. అటువంటి విభేదాల నుండి దూరమవుతున్నాడు తాను. అతను మిగిలిన వారెవరికంటే అధికుడూ కాదు, అధముడూ కాడు. ఇప్పటి వరకు జందెం ఏదో పనికి వచ్చింది, ఇక ముందు రాదు. అందువల్ల విసర్జింపబడింది. ధనాపేక్షే అన్ని అనర్థాలకు మూలం. అందువల్లనే ఆ స్వామి తన దగ్గర ఉన్న కాస్త డబ్బును, బట్టను విసర్జించేశాడు. పక్షులకు ఆహారాన్ని ఎవరిస్తున్నారు? బయట పువ్వులకు ఆచ్ఛాదన ఎవరు కల్పిస్తున్నారు? ఆయనే తనని పోషిస్తాడు, తనకు ఆచ్ఛాదన ఇస్తాడు. ఏమాత్రమూ ఆంతరంగిక సంక్షోభం లేకుండా సహజంగా ఈ సత్యాలను చిన్నస్వామి గ్రహించి తనకు అవసరం లేని వాటిని త్రుటిలో త్యజించాడు. క్షవరమైన తరువాత అతను స్నానం చేయలేదు. కానీ తన దేహం గురించి ఇలా అనుకున్నాడు, ఈ కట్టెకు స్నానోపచారం కూడా ఎందుకు? ఇలా అనుకుంటూ గుడివైపు నడవసాగాడు. కానీ దారిలో కుంభవృష్టి కురిసింది. ఆపాదమస్తకం తడిసిపోయాడు. అతను తనకు అక్కర్లేదనుకున్న దానిని ఆ దైవమే సమకూర్చాడు. పూజ చేసుకోవడానికి ఆ లోక రక్షకునికి ఆలయానికే అతను వెళ్తున్నాడు. అతను ఆలయ మండపంలో గడిపిన కొద్ది వారాలు సుఖమయం కావు. ఆ చిన్నస్వామికి రకరకాల అగచాట్లు కలిగే ఉంటాయి. 17 సంవత్సరాల యువకుడు. ఎవ్వరూ లేకుండా, మాటామంతి లేకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉంటే ఎవరికైనా ఆసక్తిని కలిగిస్తాడు. అందులోనూ అల్లరి మూకకు మరీను. అంతకు పూర్వమే తిరువణ్ణామలై వీధులలో అటూ ఇటూ తచ్చాడుతుండే శేషాద్రిని ఈయననే శేషాద్రి స్వామి అంటారు. వారు చూశారు. అతనిని వెర్రివానిగా జమకట్టారు. పిచ్చివాడిని చేసినట్టు హేళన చేశారు. క్రొత్తగా వచ్చిన ఈ కుర్రవాడు కూడా ఆ కోవకు చెందినవాడే అనుకున్నాడు. అతనిని చిన్న శేషాద్రి అని పిలువనారంభించారు. అతను ధ్యానంలో కూర్చుని ఉన్నప్పుడు అతనిపై రాతి బెడ్డలను విసిరేవారు. ఒకనాడు మండపం మధ్యలో ఉన్న తిన్నెపై ధ్యానంలో కూర్చొని ఉండగా చిన్నస్వామి తనకు అటూ ఇటూ రాళ్లు పడుతున్నట్లు గ్రహించాడు. అదృష్టవశాత్తు అవి అతనికి తగలలేదు. మంటపం ఆవరణలో కొద్దిగా దిగువగా పాతాళలింగం అనబడే చీకటి గుంట ఒకటి ఉంది. అక్కడ అయితే తానెవ్వరికి కనబడను అని అక్కడకు మారాడు. ఆ చీకటి గుంటలో విగ్రహాలైతే ఉన్నాయి, కానీ అక్కడ దీపం లేదు. ఎవ్వరూ దానిని శుభ్రపరిచేవారు కారు. ఎంతో తేమగా ఉండేది. పురుగు పుట్రా ఉండేవి. ఆ చిన్న మౌని సమాధిలో కూర్చుని ఉండగా అక్కడ చిరకాల వాసం చేస్తున్న కీటకాలు, దోమలు, తేళ్లు అతని రక్తాన్ని గ్రోలేవి. అతని కాళ్ళు, తొడల అడుగు భాగాలు పుళ్లతో, చీము నెత్తురులతో నిండిపోయాయి. కానీ అతనికి అవేమీ తెలియలేదు. ఆ శుద్ధ చైతన్యంలో
అతను ఎంతగా లీనమైపోయాడో దీనిని బట్టే తెలుస్తుంది. రత్నమ్మాళ్ అనే ఆవిడ ఆ ప్రదేశానికి వెళ్ళి అతడికి ఆహారాన్నిస్తూ అక్కడి వాతావరణం బాగోలేదని తన ఇంటికి వచ్చి ఉండమని కోరింది. కానీ స్వామి మాటలతో కానీ సంజ్ఞలతో కానీ సమాధానమియ్యలేదు. ఆమె ఒక బట్టను అక్కడ పెట్టి దానిని ఆచ్ఛాదనగానో పడకగానో వాడుకోమని కోరింది. ఆ బట్టను అతను తాకనైనా తాకలేదు. అతని సమాధ్యవస్థ అంత తీవ్రమైనది. దేనినీ గమనించలేదు. అల్లరిమూక బారి నుండి స్వామి పూర్తిగా తప్పించుకోలేదు. ఆ చీకటి అంటే భయపడి వాళ్ళు కుండ పెంకులను ఆ గుంటలోకి విసిరేవారు. పెద్ద చప్పుడు చేసుకుంటూ అవి ముక్కలయ్యేవి. రాళ్లని కూడా విసిరేవారు. ఒక్కొక్కసారి శేషాద్రిస్వామి చిన్నస్వామికి కాపలా ఉండేవాడు. కానీ ఆయన ఉండడం వలన ప్రమాదము ఎక్కువ అయ్యేదే కానీ రక్షణ కలిగేది కాదు. చిన్నస్వామి బస అక్కడ నుంచి మారటం గురించి వెంకటాచల మొదలి ఇలా వర్ణించాడు. 1000 స్తంభాల మంటపం వైపు వెళ్తూ ఒకనాడు కొందరు కుర్రాళ్ళు, వాళ్లలో చాలామంది ముస్లింలు ఆ గుంట వైపు రాళ్లు రువ్వటం చూశాను. నాకు ఒళ్ళు మండి ఒక కర్రని పట్టుకొని ఆ తుంటరుల వైపు పరుగెత్తాను. వారు పారిపోయారు. ఆ గుంట నుంచి శేషాద్రిస్వామి వెలుపలకు వచ్చారు. నేను ఆశ్చర్యపోయి ఆ కుర్రవాళ్ళు విసిరిన రాళ్ళు ఆయనకు తగిలాయేమో అని అడిగాను. లేదు, కానీ అక్కడ ఉన్న చిన్నస్వామిని చూడు అంటూ వెళ్ళిపోయారు. బయటకు వెలుతురు నుంచి ఆ చీకటిలోకి వెళ్ళానేమో నాకేమీ కనబడలేదు. కొంతసేపటికి అస్పష్టంగా ఆ చీకటిలో ఒక ఆకారం కనబడింది. భయపడ్డాను. ఆ పక్కనే ఒక తోటలో తన శిష్యులతో బస చేస్తున్న ఒక సాధువు దగ్గరకు పరిగెత్తాను. నేను చూచిన దానిని వారికి వివరించి వారితో కొందరిని తీసుకుని తిరిగి వెళ్ళాను. మా కాళ్ల చప్పుడుకు కూడా చలించకుండా నిశ్చలంగా కళ్ళు మూసుకొని ఉన్నది ఆ యువకుని మూర్తి. ఆ యువకుని ఎత్తి పైకి తీసుకుని వచ్చి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఎదుట కూర్చుండబెట్టాం. అప్పటికీ ఆ స్వామికి స్పృహ లేదు. కళ్ళు మూసుకొనే ఉన్నాయి. అంతటి గాఢ సమాధిలో ఉన్నాడు. అతని కాళ్లకు తొడలకు అడుగు భాగాన ఉన్న పుండ్లని చూశాం. వాటి నుండి చీము నెత్తురు కారుతున్నాయి. అంతటి దురవస్థలో కూడా దేహమంటే ఏ విధమైన ధ్యాస లేకుండా ఎవరైనా అలా ఉండగలరా అని అనుకున్నాం. అంతటి మహనీయుని ఎదుట ఏమి మాట్లాడినా ఏ చప్పుడు చేసినా అపచారమే అవుతుందని మేము ఆయనకు మ్రొక్కి అక్కడ నుండి వెళ్ళిపోయాం. ఈ అధ్యాయంలో భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు తిరువణ్ణామలైకి చేరడం, స్వామిని దర్శించడం, తర్వాత పాతాళ గుహలో తపస్సు ప్రారంభించడం, అతనికి తుంటరుల చేత కొన్ని కష్టాలు అన్న విషయాన్ని అయినా తనకు శరీరానికి తగిలినటువంటి దేనిని లెక్కించకుండా ఉండడం అనేది అతనిలో దైవత్వము ప్రవేశించింది అని అనడానికి. ఈ పుస్తకంలో ఈ అధ్యాయంలో అరుణాచలేశ్వరుణ్ణి దర్శన భాగ్యము మరియు రమణుల పాతాళ లింగం దగ్గర తపమాచరించడం అన్న విషయాన్ని తెలుసుకున్నాము.